పార్టీలో ప్రస్తుతం సీఎం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. శాసన సభాపతి గౌరవనీయులు మధుసూదనాచారి గారు, శాసనసభ్యులు తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షులు రసమై బాలకృష్ణ గారు, చిక్కడపల్లియుడు రాష్ట్ర హోంశాఖ మంత్రి గౌరవనీయులు నాయని నరసింహారెడ్డి గారికి, కవిమిత్రులు దేశపతి శ్రీనివాస్ గారికి, వేణుగోపాలాచారి గారికి, దాశరథి గారి సుపుత్రులు లక్ష్మణ్ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి గౌరవనీయులు బిపి ఆచార్య గారికి, సాంస్కృతిక శాఖ సంచాలకులు గౌరవనీయులు మామిడి హరికృష్ణ గారికి, ఈ పురస్కారానికి అధ్యక్షత వహించి, అందుకే వారి పేరు చివరన చెప్తా ఉన్నాను, ఈ పురస్కారం ఎవరికి అందించాలనే దానికి అధ్యక్షత వహించినటువంటి మన తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రముఖ కవి గౌరవనీయులు ఎల్లూరి శివారెడ్డి గారికి, సభలో ఆసీనులైనటువంటి రసజ్ఞులకు అందరికీ దాశరథి జయంతి శుభ సందర్భంగా నమస్కారాలు. శ్రీనారాయణ రెడ్డి గారు ఒకప్పుడు మా అందరికీ చాలా అభిమాన కవి. 2-3 రకాలుగా ఈ అంత్యప్రాసలు, ఆదిప్రాసలు తెలుగు సాహిత్యానికి బాగా, వారికంటే ముందు కొంతమంది రాసి ఉండొచ్చు, కానీ వారిలాగా అప్పటికప్పుడు ఆశు కవిత్వంలాగా చెప్పగలిగినటువంటి గొప్ప ఆ ఆశు కవిత్వాన్ని, ఆ అంత్యప్రాసలను, ఆదిప్రాసలను కవిత్వానికి నేర్పినటువంటి వారు. వ్యాఖ్యానం చేశారు. 1974లో సిద్దిపేట డిగ్రీ కాలేజ్ స్టూడెంట్గా నేను ప్రపంచ తెలుగు మహాసభలో నాకేదో చిన్న అవార్డు వస్తే ఎల్బీ స్టేడియంలో నారాయణ రెడ్డి గారు వ్యాఖ్యానం చేశారు అలాంటి సభకు. వారు చేసే వర్ణన చాలా విచిత్రంగా ఉంటుంది. అలాగే ఎన్నో సందర్భాలలో వారు చేసినటువంటి సాహితీ ప్రసంగాలు వినే అదృష్టం నాకు కలిగి, ఒకానొక సందర్భంలో వారు చెప్పినారు దాశరథి గారి గురించి చెప్తూ, బహుశా రవీంద్ర భారతిలోనే అనుకుంటా, లేదా ఇంకో చోట కూడా కావచ్చు, సుకవిత శరథి మా దాశరథి అన్నారు ఎక్కడో ఒక ప్రసంగంలో. అట్లా వారు చాలా చెప్పింటారు. సుకవిత శరథి దాశరథి అని చెప్పి నారాయణ రెడ్డి గారు లాంటి పెద్దలు అన్నారు. తిరుమల శ్రీనివాసాచార్యులు గారు అయితే రాసి పాడి 3 గంటల పాటు నర్ఘలంగా దాశరథి గారి గురించి అనేక సభలలో చెప్పినటువంటి సందర్భాలు కూడా చూస్తాం. మిత్రుడు దేశపతి గారు చెప్పారు. దాశరథి గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే. తెలంగాణ యొక్క అస్తిత్వం గురించి, ఉనికి గురించి, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ రైతుల గురించి ఆయన అద్భుతమైనటువంటి ఆ ప్రజల యొక్క భావన తన పద్యాల ద్వారా, తన కవిత్వం ద్వారా ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి. మాతృభూమిని ఎవరమైనా జనరల్గా ధరణి, క్షమయా ధరిత్రి, తల్లిలాగా భావిస్తాం. నా తల్లి వెంకటరామారావు గారు రాసినారు దేశపతి గారు. బహుశా దాశరథి గారి కంటే ముందు వారు రాసి ఉంటారు, ఆ తర్వాతనే దాశరథి గారు రాసి ఉంటారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన రావేళ్ల వెంకటరామారావు గారు చాలా దాదాపు 80 ఏళ్ల క్రితమే తెలంగాణ తల్లి ప్రశస్తిని గురించి పద్యాలు రాసినారు, గేయాలు రాసినారు. దాశరథి గారు అయితే ఏకంగా నా తెలంగాణ తల్లి కంజాతవల్లి, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పి చాలా అద్భుతంగా తన మాతృభూమి గురించి పోడుకున్నటువంటి వ్యక్తి. అట్లాంటి తెలంగాణ నిజంగా ఈరోజు కనుక దాశరథి గారు ఉండుంటే అద్భుతమైన అగ్నిధార, మరో అగ్నిధార వెలువరించేవారు. రుద్రవీణను చేతబోని ఖండించేవారు. సరే, జరుగుతూ ఉంటుంది. ఈరోజు తెలంగాణ అద్భుతంగా ఒక రకమైనటువంటి చక్రబంధం నుంచి బయటపడి తానుగా స్వేచ్ఛావాయులు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. తెలంగాణకు ఉన్నదేదో ఉన్నది, లేనిదేదో లేదు. మన బతికేందో మనం బతకాలనే ప్రయత్నంలో ముందుకు సాగుతుంది. కానీ ఎందుకో కొందరు పాపం ఇప్పటికి కూడా ఆ అక్కసు, ఆ బాధ రకరకాలుగా వ్యక్తీకరణ చేస్తూ ఉన్నారు. ఇది సాహితీవేత్తలు, విజ్ఞులు, మేధావులు ఉన్నటువంటి సభ కాబట్టి నాకు చెప్పాలనిపించి చెప్తా ఉన్నా, కొంచెం అసందర్భం అయినప్పటికీ. తెలంగాణ తన బతుకును తాను బతుకుతున్నది. తెలంగాణకు ఉండే సంస్కారం
సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఎంత గొప్ప కవి త్రయంలో ఎట్లా వస్తారో ఎల్లూరు గారు మన ముందు చెప్పారు ఇప్పుడు. అదంతా ఉంది, ఇంకా చాలా బయటికి రావాల్సింది. తెలంగాణ యొక్క సంస్కారం, సురవరం గారు, గోల్కొండ కవుల సంచిక, అవన్నీ కూడా ఇంకా చాలా చాలా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అవన్నీ వస్తాయి. తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి సంస్కృతి, సాహిత్య వైభవం, వాటన్నిటిని కూడా ఇంకా బాగా ఉధృతంగా ప్రపంచం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. శివారెడ్డి గారిని నా మధ్యన కలుద్దాం అనుకున్నాను. తెలుగు యూనివర్సిటీ తరపు నుంచి చేయాల్సిన కార్యక్రమం వీలు కాలేదు. త్వరలోని సమావేశం అవుతాం. కానీ కొన్ని సందర్భాలు బాధ కలిగిస్తూ ఉంటాయి. నిజంగా ఈరోజు దాశరథే ఉంటే పొద్దున ఉదయాన్నే వాళ్ళతో మిత్రులతో మాట్లాడితే నేను అదే షేర్ చేసుకున్నాను. మా గురువుగారు తిరుమల శ్రీనివాసాచార్యులు గారికి ఆ పురస్కారం వచ్చింది, సంతోషం. వారికి ఆ పురస్కారం అందించే అదృష్టం నాకు కలిగింది, సంతోషం. చాలా శుభ సందర్భం. అందున ముఖ్యంగా డాక్టర్ నారాయణ రెడ్డి గారు లాంటి, ఇంకా నేను వారి అభిమానిని. ఈ ముఖ్యమంత్రి ఇదంతా తర్వాత, కానీ వారి యొక్క గొప్ప అభిమానం, నేను వ్యక్తిగతమైనటువంటి అభిమానం. అటువంటి వారు వారి ఆధ్వర్యంలో, వారి సమక్షంలో వారి శిష్యులైనటువంటి శ్రీనివాసాచార్య గారికి ఇవ్వటం అనేది నా పూర్వజన్మ సుకృతం. చాలా సంతోషం అని చెప్పుకుంటూ కొంత ఒకంత బాధను కూడా షేర్ చేసుకోవాల్సి వచ్చింది. సరే, జరుగుతూ ఉన్నాయి. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది, ఎవరికి లేనిది వాళ్ళకి లేదు. ఇప్పటికి కూడా కొంతమంది ఆంధ్ర ప్రాంతీయులు వారి ముఖ్యమంత్రి గారితో సహా ఇంకా తెలంగాణ మీద ఏదో రకరకాల పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఖండించే అక్కర తెలంగాణ యొక్క విజ్ఞులు, మేధావుల మీద ఉందని చెప్పి నేను భావిస్తాను. హైదరాబాద్ వాళ్లకు ఉదయం నిద్రలేవటం తెలియదు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే ఉదయం నిద్రలేవటం చెప్పాడు వీళ్ళకు. మీరు శారీరక కష్టం చేయడం కాదు, మనసుతో కష్టం చేయడం మీకు బుద్ధి లేదు అని చెప్పిన పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మన రాజమండ్రిలో కామెంట్ చేశారు. దీన్ని ఏమనుకోవాలా, ఏ రకమైన సంస్కారం అనుకోవాలా? వారి విజ్ఞతకే వదిలిద్దామని అనుకున్నాం. కేసీఆర్ను ఒక మాట అంటే నేను పడగలను, కానీ తెలంగాణ సమాజాన్ని అంటే మాత్రం పడే ప్రశ్న ఉత్పన్నమే కాదు. తెలంగాణ సంస్కారాన్నో తెలంగాణ సమాజాన్నో ఎవరైనా సరే ఈ ప్రపంచంలో బీలిటిల్ చేస్తే ఎంతవరకైనా వెళ్తాం, కానీ ఊరుకోమని చెప్పుకునే సందర్భంగా నేను ఒక హెచ్చరిక కూడా చేస్తాను. ఏమున్నా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈడ కొన్ని తిరియో మొరియో కొన్ని పత్రికల్ని వాళ్ళు రాజధాని నగరం కట్టుకుంటారు, చాలా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. మంచి కట్టుకొని సంతోషం కట్టుకుని, అమరావతి కాకపోతే ఇంకోటి కట్టుకుని ఎవరు వద్ద అంటున్నారు. అదేందో మాకు తెలంగాణకి ఏం అవసరం అని నాకు అర్థం కాదు. హైదరాబాద్లో దాని ఫోటోలని పేపర్ నిండేసి కథేసి కార్ఖానేసి ఏదో అద్భుతం జరిగిపోతుంది. ఏంది అది చూస్తే ఏంది, ఎంత వెకిలి ఉంటుందంటే నేను అందుకే అంటున్నా, దాశరథి గారు వాళ్ళు కనుక ఉంటే ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని మాట్లాడేటోళ్ళు, ఎన్ని చెప్పేటోళ్ళు, ఎంత గొప్పగా చెప్పేటోళ్ళు. హైదరాబాద్తో పోల్చుకునేందుకు ఆ బంగపాట ఎందుకు నాకు అర్థం కాదు. హైదరాబాద్ ఒక హిస్టారికల్ సిటీ. అదృష్టవశాత్తు ఇది తెలంగాణ రాజధాని. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఉంది. అది మన పూర్వజన్మ సుకృతం, మన పెద్దలు చేసిన కృషి, అనేకమైనటువంటి తరతరాల కృషి రంగరించిన రక్తం, స్వేదం యొక్క ఫలితం ఈ హైదరాబాద్ నగరం. హెచ్ఎండిఏ ఇలా హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ కాదు, హెచ్ఎండిఏ గవర్నమెంట్ ఆఫీసులో డిక్లేర్ చేసినటువంటి ఏరియా. దీని పరిధి, దీని పరిమాణం 7,200 చదరపు కిలోమీటర్లు, అంటే 18,30,30,000 ఎకరాలు. అందులో రిజర్వ్ ఫారెస్ట్ కాకతీయ రెడ్డి రాజుల కాలం నుంచి మొదలుకుంటే కులీ కుతుబ్ షాహీలు, మన ఆసఫ్ జాహీలు, మంచోచడం, ఆ కాలం నుంచి రిజర్వ్ చేసినటువంటి రిజర్వ్ ఫారెస్టే 1,50,000 ఎకరాలు. ఎక్కడ అమరావతి, ఏం అమరావతి, అదేందో అన్న పెద్ద గొప్ప అన్నట్టు తీసుకొచ్చి ఆ సందర్భంలో ఆ ముఖ్యమంత్రి మాట్లాడి హైదరాబాద్ను బిలిటిల్ చేసినట్టు మాట్లాడడం, ఇది ఎంతవరకు సమంజసం? ఏ సంస్కారానికి ఇది నిదర్శనము? ఆంధ్ర మేధావులే ఆలోచించాలి. మేము అనగలం, కానీ ఈ సందర్భం కాదు. చెప్పగలం, ఎన్నైనా చెప్పగలం, కానీ లేని అనవసరమైనటువంటి, అవసరం లేనటువంటి, అసందర్భమైనటువంటి వ్యాఖ్యానాలు చేసి 2 రాష్ట్రాలుగా ఉన్నాం, సంతోషంగా బతకవచ్చు, చాలా సందర్భాల్లో చెప్పినాం. కానీ ఇట్లాంటి పరిస్థితులలో దాశరథి గారిని పునికిపుచ్చుకున్నటువంటి మా తెలంగాణ సాహితీవేత్తలు దయచేసి ఇట్లా ఎవరు తెలంగాణను బిలిటీలు చేసినా దాశరథి గారంత వాడిగా వేడిగా సమాధానం చెప్పాలని ఈ వేదిక ద్వారా నేను తెలంగాణ సభ్య సమాజానికి మనవి చేస్తూ ఉన్నాను. సాహితీ లోకానికి కూడా మనవి చేస్తూ ఉన్నాను.
ఎందుకంటే ఇది తెలంగాణ స్వాభిమానానికి సంబంధించిన సమస్య, ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. వేరే అయితే నేను మాట్లాడేవాడిని కాదు. ఈ సభ దాని సందర్భం కాదు. వాస్తవానికి మా గురువు గారు ఉన్నారేమో అనుకోవద్దు. ఎందుకంటే దాశరథి గారు మహాంధ్రోదయం, అమాయకుడు, పాపం ఆయన మంచోడు, పాల మనసులు అంటాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాడు మహాంధ్రోదయం అని చెప్పి అది కూడా రాసి పాడిండు పాపం ఆయన. ఇంతకుముందు కోటి రత్నాలే ఉండే, ఇప్పుడు ముక్కోటి అయినాము తెలుగు వాళ్ళము. 3 కోట్లు ఒక్కటే ముడి బిగించి అని చెప్పి ఆయన కూడా మురిసిపోయింది పాపం. ఏదో లాభం జరుగుతుందని సబ్బు పెడతారని తెలియదు పాపం ఆయన. ఎందుకంటే దాశరథి గారి సమకాలీనంలో నాకు చాలామంది కలిసిన ఉద్యమ సందర్భంలో రాజిరెడ్డి గారు అని చెప్పి ఒక కమ్యూనిస్ట్ యోధుడు, స్టేషన్ గన్పూర్, వరంగల్ జిల్లా. ఒకసారి ఢిల్లీ ప్రయాణం చేస్తుంటే పాపం ఆయన కమ్యూనిస్ట్ పార్టీ, మా రామచంద్రారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇక్కడ. వారు వచ్చి ఆ రాజిరెడ్డి గారు నాకు చెప్పిన, బిడ్డ ఇదంతా మేం చేసిన పాపమే, ఆ తెలుగు పిచ్చోటి ఉండే మాకు. దాశరథి గారు కూడా ఆనాడు రాసిండ్రు, మన కవులు కూడా రాసిండ్రు, దాంట్లో పడి వ్యామోహంలో పడిపోయినాం, చివరికి ఇంత దగా జరిగింది. ఇది నాకు ఒక్కరు చెప్పలేదు, చాలామంది చెప్పిండ్రు. ఆ మాజీ ప్లానింగ్ కమిషన్ సభ్యులు హనుమంతరావు గారు కూడా చెప్పిండ్రు. నిజంగానే మేమందరం ఏదో మంచి జరుగుతుంది అనుకున్నాం, కానీ ఇంత మోసం జరుగుతుంది అనుకోలేదు. సరిగ్గా చివరిదాకా ఎట్నో తనలాడు మేమంతా ఉంటాం వెనక బ్యాక్గ్రౌండ్లో అని చెప్పారు. ఎవరు చేసే కృషి వాళ్ళు చేసిన ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ప్రజలు తమ బ్రతుకుని తమ దారిని వెతుకుంటున్నారు, తమ కవులను పోడుకుంటున్నారు. మా స్పీకర్ గారు చెప్పిన ఇంతకుముందు ఈరోజు చూసుకున్నా ఒక గొప్ప సంతోషంగా తెలంగాణ ఇవాళ తను ఆవిష్కరించుకుంటుంది, తన అస్తిత్వాన్ని ప్రకటించుకుంటుందని చెప్పి. అందులో భాగమే దాశరథి గారు లాంటి విస్మృత కవి, ఆంధ్రప్రదేశ్లో విస్మరించబడ్డ కవి, ఒక క్రమం ప్రకారం అణిచివేయబడ్డ కవి. అట్లాంటి కవికి సంబంధించి పివి నరసింహారావు గారిది కావచ్చు, ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, మా దాశరథి గారిది కావచ్చు, మరొకరిది కావచ్చు, కాళోజీ గారిది కావచ్చు, కొన్ని అవార్డులు ప్రకటించుకొని మా తెలంగాణ సాహితీ లోకాన్ని, మా సాహిత్యాన్ని, మా ప్రతిభను ప్రపంచానికి చాటేటువంటి ప్రయత్నం మేము చేసుకుంటున్నాం. దీన్ని చూసే కన్నెర్రి ఎందుకు నాకు అర్థం కాదు. ఎందుకు అక్కసు అంటే బాధ. ఆధునిక కవులలో ఒక్క శ్రీనారాయణ రెడ్డికి పోలదగినటువంటి కవి ఉన్నారా తెలుగు సాహిత్యంలో? ఒక జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. మరి మాకు లేరా ఇట్లాంటి పర్సనాలిటీస్? మేమేం మిడిచిపడటం లేదే. మేము మిడిచిపడుతున్నామా? పొద్దులేసి మా దెబ్బలు తెరుచుకుంటున్నామా? అటువంటి అసూయలు అవసరం లేదు. ఎవరి ప్రతిభ వారిది, ఎవరు బతుకువారు గొప్పగా బతుకోవచ్చు. అదే సలహా నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా. మీరు ఇంకా ఇటువంటి భ్రమలు వీడి మీరు అమరావతిలు కట్టుకోండి, ఆరావళిలు కట్టుకొని మాకేం అభ్యంతరం లేదు. బ్రహ్మాండంగా చేయండి, అక్కడ ప్రజలకు సేవ చేయండి. మేము కూడా సంతోషిస్తాం, హర్షిస్తాం. మీరంతా బాగుండాలని కోరుకుంటాం మనసు నిండా, ఒక సహచార రాష్ట్రంగా. కానీ మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి మహాప్రభు అని చెప్తున్నాం, మర్యాదగా చెప్తున్నాం. ఇక 1కి 10 అంటాం. మరి ఇంటికా జవాబు పత్తర్సే దేనా పడతా, తప్పదు. కాబట్టి అది మానుకుంటే మంచిదని ఈ సందర్భోచితమే నేను అనుకుంటున్నా. ఈ వేదిక సరి అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే దాశరథి తెలంగాణ గురించి ఏ విధంగా ఎవరినైనా సరే ఎదిరించి సాహసించి ముందుకు పోయి పోరాటం చేసినాడో, వారి జయంతి సందర్భంగా ఈ మాట చెప్పలేకుండా నేను ఉండలేకపోయినా. మోస్ట్ అప్రాప్రియేట్గా ఈ వేదిక అవుతుందని చెప్పి అనుకొని చెప్పవలసి వచ్చింది. ఇటువంటి శుభ సందర్భంలో ఈ మాటలు నేను చెప్పినా అంటే దాశరథి యొక్క స్ఫూర్తి ప్రతి తెలంగాణ వ్యక్తిలో నిబిడీకృతమై ఉంది. వారు నింపినటువంటి, వారు చేసినటువంటి ప్రయత్నం ఈ తెలంగాణ సమాజం యొక్క అస్తిత్వం గురించి, ఉనికి గురించి, తెలంగాణ రైతు గురించి, తెలంగాణ జీవితం గురించి, తెలంగాణ జీవిక గురించి వారు రాసినారు, పాడినారు, ప్రపంచానికి చెప్పినారు. ఈరోజు గొప్పగా మనందరం కూడా దాశరథి గారి జయంతి నిర్వహించుకున్నాం. చాలా సంతోషం. ఇంకా ఇట్లా మన తెలంగాణ కవుల ప్రతిభను సురవరం ప్రతాపరెడ్డి గారికి సంబంధించి, ఇతరులకు సంబంధించి చాలా వెలికి తీయాల్సి ఉంది. పెద్దలు నారాయణ రెడ్డి గారి దగ్గర నేను శివారెడ్డి గారు కలిసి వెళ్తాం, మా శ్రీనివాసాచార్య గారు అందరం కలిసి వెళ్తాం. వారి ఇంటికే పోయి కూర్చొని 2-3 గంటలు షేర్ చేసుకొని ఇంకా ఏం చేస్తే అప్రాప్రియేట్గా ఉంటుందో ఆలోచించి ఇంకా గొప్పగా ముందుకు తీసుకుపోయేటువంటి కార్యాచరణ కూడా త్వరలోనే రూపకల్పన చేసి ప్రకటిస్తామని కూడా మనవి చేస్తూ, దాశరథి గారి జయంతి సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.